హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అరుణ. అందరికీ ముందుగా దసరా అండ్ దీపావళి శుభాకాంక్షలు. అదేంటండి ఇప్పుడు దసరా అంటున్నారు అనుకుంటున్నారా? మా సైడ్ అయితే దీపావళి ముందు రోజు వరకు దసరా చేసుకుంటారు. ఎవరికి ఉన్న టైంలో అయితే వాళ్ళు చేసుకుంటారు. మేమైతే దీపావళి ముందు రోజు అయితే చేసుకుంటాం. మనం దేని మీద అయితే ఆధారపడి వేటిని నమ్ముకుని అయితే జీవిస్తామో అవి మనకు ఆయుధాలతో సమానం. అందుకే ఆయుధ పూజ అని కూడా అంటారు. మేమైతే ఆ ముందు రోజే చేసుకున్నాం. పండుగ అంటే కొత్త బట్టలు, టపాసులు, హడావుడి చాలానే ఉంటుంది. మా సైడ్ అయితే ఈ పండుగ కజ్జాయి ఫేమస్. మరి మీ ఊళ్ళో ఏం చేస్తారు? చాలా మంది అతిరసాలు, అప్పాలు అని కూడా అంటారు. వేరు వేరు పేర్లతో పిలిచిన రెసిపీ అయితే ఒకటే. మేమైతే నూనెలో ఇలా కాస్త చింతపండు, ఒక కాయిన్ అయితే వేసుకుంటాం. ₹1 కాయిన్, లేకుంటే రాగి కాసైనా వేసుకునే వాళ్ళం. రాగి కాసు ఇప్పుడు లేదు కాబట్టి ₹1 కాయిన్ అయితే వేసి చేసుకుంటున్నాం. అయితే ఈ నోములు అనేవి చాలా మందికి ఉండవు, కొంతమందికి మాత్రమే ఉంటాయి. నోములు లేని వాళ్ళకైతే పూజకు పెట్టిన దాంట్లో ఏ వస్తువు కూడా మేము ఇవ్వము. దానికనే సపరేట్గా పక్కకు తీసి ఉంచేస్తాం. పండుగ లేని వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి తాంబూలం మాత్రం ఇచ్చి వేరే పక్కనుండే కజ్జాయిలు అయితే ఇస్తాం. నోములు ఉన్న వారికి మాత్రమే పూజకు పెట్టినవన్నీ ఇస్తాం. మేము చిన్నప్పుడు అయితే తమలపాకు తోటలో వెళ్ళి గౌరమ్మని ప్రతిష్టాపన చేసి అక్కడైతే నోములు నోచుకునే వాళ్ళం. ఇప్పుడు అవన్నీ పోయాయి. ఎవరికున్న దాంట్లో వాళ్ళకున్నంత వీళ్ళు ఇంట్లోనే అయితే పూజ చేసుకుంటున్నాం మేము. దాంట్లో కూడా కొంతమందికి రాసి లేకపోతే లెక్క అని ఉంటుంది. లెక్క ఉండే వాళ్ళైతే 11 వక్కలు, 11 తమలపాకులు, 11 పసుపు కొమ్ములు అలా చేస్తారు. మాకైతే లెక్క లేదు. మా ఇష్టం. రాసి ఎంత ఉంటే దేవుడు మనకి ఎంత ఇస్తే అంతా పెట్టి చేయొచ్చు. దీన్నే రాసి అని కూడా అంటారు మా సైడ్ అయితే. మేమైతే గౌరమ్మని ఇలా పసుపు గౌరమ్మని చేసుకున్నాం. తమలపాకు మీద పెట్టి పసుపు అయితే చేసి గరిక పాసలు కూడా పెట్టాం. అలాగే ఈ నోములను అయితే కొత్త బిందెలో లేదా కొత్త చాటలో, కొత్త కుండలో అయితే నోముకుంటారు. మాకైతే కొత్త బిందెలోకి అయితే కజ్జాయిలన్నీ వేసి దానికి పసుపు కుంకుమ పెట్టి ఇలా తమలపాకులు, పసుపు కొమ్ములు, నోము వక్కలు, నోము దారాలు ఇవైతే చేతికి కట్టుకుంటాం. మనం ఇది ఉంటే పండుగ ఉంది అని తెలుసుకుంటారు కాబట్టి ఇదైతే సింబాలిక్ గా మేము చేయికి కట్టుకుంటాం. ఇదిగో ఇవే దారాలు. మేమైతే చిన్నప్పుడు చాలా కుచ్చులు ఉండేటివన్నీ కట్టుకున్నాం. చేయిలో ఎంత పెద్దగా ఉంటే అంత హ్యాపీనెస్ ఉండేది. దేవుడు మనకి ఎంత ఇస్తే అంతే చాలు. ఉన్న వాటితో అయితే గౌరమ్మను మనం ఇలా పూజించుకుంటాం. కజ్జాయిలను అయితే అత్తిరసాలు, అప్పాలు, నిప్పట్లని చాలా పేర్లతో పిలుస్తారు. అయితే మా సైడ్ అయితే మేము కజ్జాయిని అంటాం. బిందెకు పసుపు దారంతో ఇలా పోగుదారం అయితే చేసుకుంటాం. ఇదైతే కంపల్సరీ. ఒక పసుపు కొమ్మను అయితే కట్టి బిందెకు కడతాం. అప్పుడే సంపూర్ణమైన పూజకి మనకి సిద్ధమవుతుంది గౌరమ్మ వారు. ఈ పూజ చేసుకునేటప్పుడు అయితే పుణ్యవతి, భాగ్యవతి కథ అయితే చదివేవారు చిన్నప్పుడు తమలపాకు తోటలో. ఆ కథ అయితే ఎంతమందికి గుర్తుందో కామెంట్ చేయండి. లేకపోతే చెప్పమంటే సోదిలా అనిపిస్తుంది, అందుకనే చెప్పట్లేదు. ఆ కథలో అయితే నోములు ఎంత ముఖ్యమో, వాటిని ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనేది అయితే చాలా క్లియర్గా ఉంటుంది. దాన్ని అయితే బుక్ పెట్టి చదివేవాళ్ళు. ఆ కథ వింటూ మేము టపాకాయలు అయితే పేల్చేవాళ్ళము. కథ అయితే గుర్తుంది కానీ ఇప్పుడు మనం చదివితే అంత సోది అయిపోతుంది, అందుకనే చేయట్లేదు. ఏదో మనకు దేవుడు ఇచ్చిన వాటితో పండ్లు, పూలు అన్నీ తెచ్చి నోమేస్తాం. ఈ నోములకి మనం కజ్జాయిలు చేయలేని వాళ్ళు ఉంటే పండ్లు, పూలు తెచ్చైనా నోముకోవాలి కంపల్సరీ. ఇది నోములు అయితే వదలకూడదు. ఒకసారి చేయకుంటే మళ్ళీ జీవితంలో ఎప్పుడు చేయకూడదని మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. మాకు అదే ఆచారం. ఉన్నా లేకపోయినా ఏదో ఉన్న వాటితో అయితే లక్ష్మీదేవికి ఇలా చేస్తాము. లక్ష్మీదేవి కూడా ఈరోజు చాలా ఇష్టమైన రోజు కాబట్టి గౌరమ్మే లక్ష్మీదేవి. అన్ని రూపాలు అమ్మవారే కాబట్టి మా సైడ్ అయితే గౌరమ్మనే ఇది చేస్తారు. ఆవు నెయ్యితో అయితే దీపాలు వెలిగించాం. దీపాలు అయితే చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంది. నాకైతే ఇల్లంతా దీపాలు వెలుగుతో చాలా మంచిగా అనిపించింది. ఇవి కూడా చూడండి చాలా బాగున్నాయి. నాకైతే ఫస్ట్ టైం నేను ఇవి చూడటం, చాలా నచ్చాయి నాకు. టపాకాయలు కాల్చేటప్పుడు అయితే పిల్లలు, పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవి నోము దారాలు. మరుసటి రోజు తెల్లవారు అయితే తలస్నానం చేసి పూజ చేసిన తర్వాత అయితే వీటిని చేతికి కట్టుకుంటాం. దాన్నే మరుపూజ అని కూడా అంటాం మేము. తర్వాత అయితే టపాకాయలు కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళు అయితే మరీను పిల్లల దగ్గరుండి కాల్పించండి. ఎందుకంటే వాళ్ళకి ఏదో తెలియని ఉత్సాహం కాబట్టి ఎలా పడితే అలా కాల్చేస్తూ ఉంటారు.
తర్వాత అవన్నీ కూడా మనమే భరించాల్సి ఉంటుంది కాబట్టి కాస్తంత ముందుగా మనమే జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. మీ దీపావళి ఎలా చేశారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నచ్చితే షేర్ చేయండి.